2004లో మరి జలయజ్ఞం చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ప్రాజెక్టులు మొదలు పెడితే 83 ప్రాజెక్టులు గాను తాను ఉన్న కాలానికి తాను చనిపోయిన తర్వాత కొంత కాలానికి 2014 ముందర 43 ప్రాజెక్టులు పూర్తయినాయి. 83కు 43 పూర్తయితాయి. 43 పూర్తయిన తర్వాత 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. 32 లక్షల ఎకరాలు ఆయకట్టు చేయడం జరిగింది. మీరేమో హంద్రీనీవా అంటారు. హంద్రీనీవా ఒరిజినల్ స్టోరీ ఏమి? మీరు ఎప్పుడో 1996లో ఫౌండేషన్ స్టోన్ వేసినారు, వదిలిపెట్టేసినారు. మీరు ఎంత ఖర్చు పెట్టినారండి 2004లో మీరు దిగిపోయే వరకు? 1996 నుంచి 2004 మీరు దిగిపోయే వరకు చూస్తే మీరు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 14 అనుకుందాంలేండి చిలుకు. 14 కోట్లు దేనికి ఖర్చు పెట్టినారంటే మీరు 14 కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది బహిరంగ సభలకు, ఉద్యోగుల జీతాలకు. 9 సంవత్సరాలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తను చనిపోయిన తర్వాత అన్ని కలుపుకుంటే 6,950 కోట్లు, హంద్రీనీవాకు 6,950 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తయ్యడం జరిగింది. శ్రీశైలం నుంచి 795 అడుగులకే లెవెల్కే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు 31, 2007 పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే హంద్రీనీవా నేనే చేసిన అంటారు. అంటే ఎక్కడ 14 కోట్లు, ఎక్కడ 6,950 కోట్లు, ఎక్కడ ఆగస్టు 31, 2007? ఏం చెప్పాలి ఇంకా దీనికి? మేము వెలుగొండ అయితే 1996, అది కూడా మీరు ఎంట్రీ. వెలుగొండ ప్రాజెక్టు మీరు ఫౌండేషన్ స్టోర్ 1996లో వేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టలే. ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,580 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్ ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టన్నల్ ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్ అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. మిగిలిపోయిన జలయజ్ఞం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పులిచింతల, సోమశిల, కందలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా? ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టిండేది? మరి ఈ పీరియడ్లో కొత్తగా 5 లక్షల కోట్లకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరేం చేసినారని ప్రశ్న చెప్తే ఏం మేము గొంతు చుంచుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతోళ్ళు ఎవరు, రాసేతోళ్ళు ఎవరు? ఎవరులే. ఇది కాక ఈ మధ్యలోనే కొత్తగా రైతులకు సంబంధించినది యూరియా ఇష్యూ. యూరియా అయితే ఒకవైపు ఏమంటున్నారు, అసలు భయభ్రాంతులు అంటారు చూడు, భయభ్రాంతులు సృష్టిస్తట్లు రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్, మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్. ఈనాడు ఒక పక్క మళ్ళా బుధవారం నాటికి రాష్ట్రంలో 94,895 వేసుకుందాంలే. బుధవారం నాటికి రాష్ట్రంలో 95,000 టన్నులు అందుబాటులో ఉంది. వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నులు వస్తుంది. అంటే అప్పుడు ఎంత అయినట్లు? 95, 30, 125 ప్లస్ తాజాగా 53,000 టన్నులు మళ్ళీ కేటం ఇస్తాననింది. అప్పుడు ఎంత అయినట్లు? ఒక 95,000 వేసుకుందాము, ఒక 30, 125, ఒక 55 వేసుకుందాంలే, 180. కానీ 2,70,000 టన్నులు అందుబాటులోకి వచ్చింది అంటారు. ఏంది లెక్కలేండి అని మీరే చెప్తారు. ఆడ చూస్తే ఆ లెక్కలు, ఈడ చూస్తే ఈ లెక్కలు. 2,70,000 టన్నులు ఉంది అని మీరే అంటారు. 95,000 ఈరోజు చేతిలో ఉందని మీరే అంటున్నారు. 30 వస్తుంది అని అంటున్నారు. 50 శాంక్షన్ అయింది అని అంటున్నారు. కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్. మేమేం చేసినామండి? ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోయి మాట్లాడాలన్నా లేదా? వద్దా? దాన్ని ఏదన్నా సవరణ చేస్తే సరిపోతుంది కదా, ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అని చెప్పేసి. మళ్ళీ ఇది ఏబిఎన్ ఫేక్ల పని పడతాం, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, ఎరువుల రవాణాను అడ్డుకుంటుంది. ఎవరు అడ్డుకుంటున్నారండి? అడ్డుకుంటే తోలు ఎవరు చెప్తా, నేను చెప్తా ఎవరు అడ్డుకుంటున్నారు. ఇది దాని తర్వాత ఈ ఇటుపక్క చూస్తేనేమో కలెక్టర్ కాన్ఫరెన్స్లో యూరియాపై ఏమని సరఫరాలో విఫలమయ్యాం, కలెక్టర్ల సదులో సీఎం చంద్రబాబు గారు. మీరే చెప్తున్నారు ఒకవైపు సరఫరాలో విఫలమైపోయినామని. ఈనాడు యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం. ఎందుకు ఈ కన్ఫ్యూజను అని. ఇప్పుడు మేమేం చేసినాము, అయ్యా తక్కువ ఉంది అని అన్నాం. తక్కువ ఉంది అని అంటే మీరు ఒప్పుకోరు. కొంతమంది ఆర్డీఓకు పెద్ద ఆర్డీఓకు ఒక రైతుల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి పోతే మొత్తం ఇక్కడికక్కడ ఆపి ఆంక్షలు విధించి ఎవరెవరికి
కన్నబాబు గారు ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన 3 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బయటకు వస్తానంటే ఇంటి బయటకు వచ్చిన చూడు నీ మీద నువ్వు పొరపాటున ఏమైనా జరిగినంటే ఇవన్నీ నేను లోపలికి ఇస్తానని చెప్పి భయపడిస్తారు. కాకాని గోవర్ధన్ అని ఆయన ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయనకు అదే పరిస్థితి. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ పాపం అంబటి రాంబాబు, ఆయనకు అదే పరిస్థితి. ఆయన పాపము అనంత వెంకటరామరెడ్డి గారు 3 సార్లు పాపం ఎంపీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, మొత్తం వాళ్ళ ఇంట్లో 10 సార్లు ఇప్పటికి ఎలక్షన్లు, ఆయనకు అదే పరిస్థితి. పోనీ ఇది నిజమా కాదా అని చూస్తే ఎక్కడన్నా చూడండి, ఫోటోలు చూడండి, ఎరువుల కష్టాలు. ఏది ఘంటసాల మండలం లంకిపల్లె, ఇది చూడండి, క్యూ చూడండి, క్యూ చూడండి. ఇది తప్ప అంటే మనం చెప్తే వస్తారా క్యూ ఇట్లా ఎక్కడన్నా కానీ. నెక్స్ట్ అదేవిధంగా ఘంటసాల మండలం లంకిపల్లె, పార్వతీపురం మన్యం, పార్వతీపురం. అదేవిధంగా విజయనగరం ఎస్కోట, అదేవిధంగా రాజాం ఎస్కోట రాజాం. అదేవిధంగా అనకాపల్లి తుమ్మపాలెము తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి. చూడండి, ఎవరైనా చూస్తే ఎలక్షన్లు ఏమో అనుకుంటారు క్యూలో నిలబడినది, కానిస్టేబుల్ మళ్ళీ పక్కన ఇట్టో ఎలక్షన్ మాదిరి ఉంది ఇది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏలూరు నూజువీడు, చూడండి ఏలూరు నూజువీడు. ఆ తర్వాత గొల్లపూడి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా రేపల్లె, పామరు సోమందేపల్లె సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా. క్యూ చూడండి, అసలు ఇది చూడండి, ఇంకా చిత్తూరు జిల్లా కుప్పం, ఇది చూడండి, ఇంకా కుప్పం. సేమ్ ఎలక్షన్లో పోలింగ్ క్యూ మాత్రం లేదు ఇది. మేమేమని చెప్తే కోప్పడతారు. ఏమన్నా మేము ఇల్లు ఒక పక్క వర్షం పడుతుంటే పాపం పట్టుకొని ఉన్నారు అన్నమాట. యాక్చువల్గా జర్నీ ఏం చెప్తున్నా, ఒకటేమో తక్కువ ఉంది, తక్కువ ఉండేది కాక ఇంకోటి కూడా చేసినారు. ఆ వచ్చిన తక్కువ ఏం చేశానంటే, అంటే ఒక రకంగా మీకు యూరియా మీరు తెప్పించుకునేది తక్కువ, వచ్చినే తక్కువ, మీరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు గట్టిగా అడిగితే ఎట్లా ఇవ్వకుండా పోతారండి? మీ ఆధారపడే కదా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా ఆలోచన చేసినా మీ మీద ఆధారపడినారు కాబట్టి మీరు ఏం చెప్తే అది చేయాల్సిందే. కానీ ఏం జరిగిందంటే అక్కడ జరిగినది ఏమంటే, వచ్చిన తక్కువను తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారంటే, బ్లాక్ మార్కెట్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి వచ్చిన సరుకు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. అందుకని అదనంగా షార్టేజ్ వచ్చింది. ఎందుకు దీనికి ఎగ్జాంపుల్, మా సొంత మండలం బేతంచెర్ల, కొలుములపల్లి అనే విలేజ్, పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ, మంచి అమ్మాయి. అయితే వచ్చిన 400 మూటలు వచ్చింది, ఎందుకంటే 200 కార్డులని. 400 మూటలు శుభ్రంగా ఇద్దరు తెలుగుదేశం లీడర్లు, సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత అని పంచుకున్నారు. ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకు ఎట్లా అని వాళ్ళు అడిగినారు. వాళ్ళే కొట్లాడుకున్నారు, కేసులైనాయి. వాళ్ళు తెలుగుదేశం కొట్లాడి కేసులయ్యి 3 రోజుల క్రితము జీపులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళే ఎరువుల కొట్లాట వలన విజయవాడకు జీపులు వేసుకొని 3 రోజుల క్రితం పోయి 10 జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినారు. మా డోన్ నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గంలో 70 టన్నులు ఉష్ అయింది. ఆడ దాని కన్సర్న్ ఆఫీసర్ని అడిగితే ఏమంటారు తెలిసిన, నన్ను ఎవ్వరేం చేసుకోలేరు, నాకు పైనుంచి బ్లెస్సింగ్స్ అంటారు. అంటే పైన అంటే ఎవరని పైనుంచి బ్లెస్సింగ్స్. ఇది జరిగినది. ఇది ఇట్లుంటే మళ్ళా రైతుల పరిస్థితి చూడండి. మేమేమని అడిగినామనుకో వెంటనే కోపం. రైతుల పరిస్థితి ఒక పక్క యూరియా మద్దతు ధర చూస్తే ఎంత బ్యాడ్గా ఉందంటే బయట సిచ్యువేషను. మద్దతు ధర చూస్తే అసలు మిరప అయితే 2023-24 మిరప మద్దతు ధర 7,000 ఉన్నింది. కానీ దక్కిన ధర ఎంత? 21,000 నుంచి 27,000 మిరప. సరే సైక్లిక్. మీ టైంలో మద్దతు ధర, ఇప్పుడు మద్దతు ధర లేదు. ఇప్పుడు మీరు ఎంత ఉంది రేటు? 2,500 నుంచి 8,000. ఎక్కడ 21,000, 27,000, ఎక్కడ 2,500, 2,000. పత్తి అయితే మద్దతు ధర 2023-24లో 7,020 రూపాయలు. దక్కిన ధర, రైతుకు వచ్చిన ధర 9,500 నుంచి 10,600 వరకు. ఇప్పుడు మద్దతు ధర 7,521, కానీ వచ్చిన రేటు 4,000 నుంచి 5,800. అంటే మద్దతు ధర ఎందుకు అమలు కావడం లేదంటే, మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తేనా? మద్దతు ధర అనేది ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఎప్పుడు దాని విలువ? గవర్నమెంట్ మద్దతు ధరకు కొంటే మార్కెట్ ధర ఆ రేటుకు వస్తుంది. మీరు కొనకుంటే ఎక్కడైనా జరుగుతుందో ప్రొక్యూర్మెంట్? అసలు అప్పుడైతే పండగ మాదిరి 2019 నుంచి 2024 పండగ టైపు. వేరుశనగ అప్పట్లో
6,377 మద్దతు ధర, కానీ దక్కిన ధర 6,500 నుంచి 7,500. ఇప్పుడు మద్దతు ధర 6,783 అయితే దక్కిన ధర 4,415 నుంచి 5,000. అంటే 2023-24 చూస్తే ఏదన్నా చూడండి, మద్దతు ధర కంటే కూడా దక్కిన ధర ఎక్కువ ఉంది రైతుకు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా మద్దతు కంటే దక్కిన ధర తక్కువ ఉంది. ఎందుకంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తుంటేనా. ఇప్పుడు ఇది మేము చేసిన ప్రొక్యూర్మెంట్ చెప్తా. 2019-20 నుంచి 23-24 చూస్తే అసలు శనగ, పప్పు శనగ చూడండి ఏంది 3 విడతలుగా 2019-20 నుంచి 23-24 చూస్తే ఇంచుమించు నాఫెడ్ ద్వారా 1,42,155 మంది రైతులతో, మరి సబ్వెన్షన్ అంటే ప్రభుత్వం సహాయము 29,000 మంది, 262 29,000 అనుకోండి. మరి మార్క్ఫెడ్ ద్వారా 32,650 మంది. అంటే ఎంతమంది అండి? 2 లక్షల మంది పైన రైతులకు ఇంచుమించు ఎంత? 1,470, 119, 2,000 అంటే ఇంచుమించు 300, 1,750 కోట్లు ఓన్లీ శనగకే. మొక్కజొన్నకైతే ఎంత? 1,50,000 మంది రైతులకు ఎంత? 9,84,000 టన్నులు కొనడం. ఎంత? 2,180 కోట్లు. ఇది ప్రొక్యూర్మెంట్ అంటే. ఇప్పుడు ఏమైనా ప్రొక్యూర్మెంట్ వినపడుతుందా ప్రొక్యూర్మెంట్ అని? అసలు ఎన్నికల నాటికి మీరేం చెప్తారు? అప్పుడు 2014 మొత్తం రుణమంతా మాఫీ ఎంట్రీ, ఇంకోటి ఎంట్రీ చేసినది ఏముందండి దాంట్లో? ఏమైనా చేస్తారా? మీరు చేసింది అరకొర చేసి దానికి తోడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రైతులకు పుట్టే అప్పు కూడా పుట్టకుండా చేస్తారు. ఇప్పుడు అదే సేమ్ థింగ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా ఎంత ఇచ్చిండేది? 2019-20 46,70,000 రైతులు, 46,70,000 రైతులు, 6,173 కోట్లు. అదేవిధంగా చూసుకుంటూ పోతే ఎంతమంది రైతులు? 46,70,000. 2020-21లో 51,60,000 రైతులు, 2021-22లో 52,38,000 రైతులు. అదేవిధంగా 2023-24 వచ్చేటప్పటికి 53,58,000 అంటే టోటల్ 34,288 కోట్లు ఇవ్వడం జరిగింది. కౌలుదారులకైతే అసలు కౌలు రైతులకైతే ఎవరైనా పట్టించుకున్నారు ఇంతకుముందు? కౌలు రైతులు మీరు చూడండి, CCRC కార్డ్స్, కౌలు రైతుల కార్డులు ఇచ్చినది 2019-20 2,72,500 మంది, 2021 వచ్చేటప్పటికి 4,14,770 మంది, 21-22 వచ్చేటప్పటికి 5,24,200 మంది, 2023-24 వచ్చేటప్పటికి 8,31,000 అంటే 8,32,000 మంది కౌలు రైతుల కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన బీమా అసలు కోట్లు బీమా. పంట నష్ట పరిహారము కోట్లు. అంటే మొత్తం మీద బీమానే 731 కోటి బీమా, 424 కోట్లు పంట నష్ట పరిహారం. ఎవరు? కౌలు రైతులకు. అదేవిధంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం చూస్తే మొత్తము 5,56,000 మంది కౌలు రైతులకు ఇంచుమించు 751 కోటి. పంటల బీమా అండి, మీరు ఎప్పుడైనా అసలు బీమా తీసేసినారే, రైతు బీమానే మీరు కట్టడంలే. బీమా కట్టకుంటే పాపం రైతుకు ఎట్లా రావాలా బీమా? ఏం చేయాలి? రైతు బీమా కావాలంటే ఆయన పోయి బ్యాంకులన్నా కట్ చేసుకోవాలా, లేకుంటే ఆయనన్నా పోయి కట్టాలా. ఈ రెండా ఏటివేనా ఇవి?